ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. గార్డియన్ ఏంజల్ దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలరా వెళ్ళండి, డేట్ తీసుకొని ఎస్ యువర్ ఆనర్ అని చెప్పి ఏం చేస్తారు? దూతలు వచ్చి ఏం చేస్తారంట? ఛార్జ్ తీసుకొని నీ కార్ని, నీ బైక్ని, నీ ఇంటిని, నీ రాకపోకల్లో, నీ పిల్లల రాకపోకల్లో చుట్టూ దూతలు ఏం చేస్తున్నారు? కాపలా కాస్తూ ఉన్నారు. ఒక మాట అడుగుతాను, దూతలు ఎలా భద్రపరుస్తున్నారు అర్థం కావాలంటే దానికంటే ముందు ఇక్కడ చిన్న లాజిక్ క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నా. ఎంతమంది ఎక్స్రేలు చూశారు? నిజంగా ఎక్స్రేస్ చూసారా? ఎంతమంది గామా రేస్ చూశారు? ఎంతమంది రేడియో వేవ్స్ చూశారు? ఎంతమంది యూవీ రేస్ చూసారా? సరే, ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. చూసారా? ఈ కంట్లకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఏమేమి వేవ్స్ ఉన్నాయని చూస్తే మీ లెఫ్ట్ సైడ్లో రేడియో వేవ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లెఫ్ట్ కార్నర్లో. మీరు రైట్ సైడ్ తీసుకొని కార్నర్కి వెళ్తే గామా రేస్ ఉన్నాయి. ఇప్పుడు మన కంటికి కనిపించేది మధ్యలో విజిబుల్ స్పెక్ట్రమ్ అని రాస్తుంది. విజిబుల్ స్పెక్ట్రమ్ యారో మార్క్ వచ్చి ఆ మధ్యలో ఉన్న విబ్జియర్ కలర్స్ వచ్చి కోయిన్సైడ్ అవుతుంది. ఒకసారి మధ్యలో చూస్తే ఆ విజిబుల్ స్పెక్ట్రమ్ ఎంత ఉంటుందో తెలుసా అండి? మనం చూసే కోణం ఎంత తెలుసా? ప్రపంచంలో మనకు కనిపించేవి ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో మన నేత్రాలకు కనిపించినవి కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం కలిగిన లెంత్ విడ్త్ మన కళ్ళ ముందు కనిపించదు. చాలా వేవ్స్ మనకు కనిపించవు. ఒక మాటలో చెప్పాలంటే సుమారుగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మొత్తం ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ వెళ్ళాలని ప్రయత్నిస్తే 300 బిలియన్ మైల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్లో ఒక కార్నర్ నుంచి అంటే గామా రేస్ నుంచి ఒకవేళ అక్కడ నుంచి తీసుకొని రేడియో వేవ్స్ దాకా వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తే సుమారు 300 బిలియన్ల మైళ్ళ దూరం ఉంటుంది. స్టోరీ కట్ చేస్తే మనం చూసే విజిబుల్ స్పెక్ట్రమ్ మన కంటికి కనిపించేది దీంతో కంపేర్ చేస్తే మధ్యలో మనం చూడగలిగే ఆ సామర్థ్యపు ఆ యొక్క కొలమానము ఎంత అంటే 1 ఇంచ్. ఇది కేవలం మన చూసే ప్రపంచంలో మన యొక్క విజిబుల్ స్పెక్ట్రమ్ ఇంత చిన్నదైతే ఈ ప్రపంచ విశ్వాంతరం దాటితే అనంతలోకాలు ఒకసారి సెలెస్టియల్ వరల్డ్కి వెళ్ళామంటే ఒకవేళ ఇప్పుడు దాని తర్వాత మనకు కనిపించేది 2 శక్తులు ఉన్నాయి. ఒకటి అంధకార చీకటి శక్తులు, సాతాను యొక్క సముదాయము, లూసిఫరు, అంధకార లోకనాథులు అని ఇవన్నీ కూడా వారి లిస్టులో ఉన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా వీరికి ఆపోజిట్గా మన వైపు ఫైట్ చేయడానికి దేవుడు కెరూబులు, సెరాపులు, ముఖ్యంగా దేవుని యొక్క దూతలను దేవుడు మనకి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. వీరిద్దరి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో అనునిత్యము దేవుని బిడ్డలను కాపాడడానికి దేవుడు తన దూతలను ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? నిజంగా అర్థం చేసుకుంటే ఆ దేవుని భద్రతను గుర్తించిన వారట బైబిల్ సెలవిస్తుంది. ఏ తెగుల గుడారమును సమీపించదు.